మార్నింగ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. కరోనా సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. రోజుకో రూపం మార్చుకుంటూ వేరియంట్ల పేరుతో విజృంభించింది. వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గినప్పటికీ చాలా మట్టుకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. సెకండ్ వేవ్తో దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనాను కట్టడి చేసేందుకు గత 2 నెలలుగా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. జనం సైతం బయటికి రాకపోవడంతో కేసుల సంఖ్య భారీగానే తగ్గింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సైతం దశల వారీగా అన్లాక్ ప్రక్రియ చేపట్టారు. తెలంగాణలో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయగా ఏపీలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెల నుంచి ఇంట్లో కూర్చోవడంతో జనం బయటికి వస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అవసరం ఉన్నా లేకున్నా బయట తిరిగేస్తున్నారు మళ్ళీ జనాలు. ఇక సందర్శక ప్రాంతాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇంతకీ లాక్ ఎత్తివేయడం కరెక్టేనా? జనం ఇప్పటికైనా కరోనా నిబంధనలు పాటిస్తారా, లేక కథ మళ్ళీ 3వ దశకి తీసుకువెళ్తారా? బ్రేక్ లేకుండా పనిచేస్తున్న డాక్టర్లకు ఇంకా ఇబ్బందులు తీసుకొస్తారా, లేక బాధ్యతగా వ్యవహరిస్తారా? ఇదే అంశంపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ డాక్టర్ శిల్పిరెడ్డి గారు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ సుధాకర్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మన ప్రతినిధులు కూడా లాక్డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో, ఏపీలో టైమింగ్స్ కూడా సడలించడంతో మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, కరోనా నిబంధనలు పాటిస్తూ బయటకు వస్తున్నారా, లేకపోతే మళ్ళీ విచ్చలవిడితనం మొదలైందా అన్న అంశంపై చర్చిద్దాం. ముందుగా శిల్పిరెడ్డి గారు వెర్షన్ తీసుకుందాం. శిల్పిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వర్మ, చెప్పండి. శిల్పిరెడ్డి గారు, ఎలా చూడాలి? తెలంగాణలో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేశారు. ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. గతంలో మనం చూసాం, లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే ప్రజలు ఏ రకంగా బిహేవ్ చేశారు అన్నది. సో సెకండ్ వేవ్లో చాలామందిని కోల్పోవాల్సి వచ్చింది. చాలామంది చనిపోయారు, లెక్కలకు అంతమంది మంది చనిపోయారు. సో థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి మరొక ఆందోళన. ఇప్పటికే దీని మీద జాగ్రత్తగా ఉండాలని WHO సూచించడం జరుగుతుంది. ప్రపంచం అంతా దీని మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇలాంటి టైంలో ఓకే, లాక్డౌన్ ఎత్తేసారు. ప్రజల్లో ఆ అవేర్నెస్ వచ్చిందంటారా? జాగ్రత్తలు తీసుకుంటారా? మళ్ళీ కథ మొదటికి తీసుకొస్తారా? వర్మ గారు, ఇప్పుడు మనం ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఏంటి అనేది మారుమూల గ్రామాల దగ్గర నుంచి, సిటీల దగ్గర నుంచి అన్ని కాంటినెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ దాని మీద అవగాహన ఉంది. చిన్న పిల్లలు, సంవత్సరం దాటిన పిల్లలకు కూడా ఎంతో కొంత అవగాహన అనేది మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ తీస్తే వాళ్ళే మన చేతుల మీద కొట్టే వీడియోస్ ఎన్నో మనం చూస్తున్నాం. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ తెలియక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావట్లేదు. తెలిసినా కూడా అందులో జరిగే జాప్యాల వల్ల మనకి ఈ వేవ్స్ అనేవి వస్తున్నాయి. మన దేశంలోనే కాదు, ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో కూడాను సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ చదువు లేకనో, లో సోషో ఎకనామిక్ స్టేటస్ అనో, ఫలానా అవైలబిలిటీ లేకనో వేవ్స్ అనేది రాలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వేవ్ కి వెనకాల కోవిడ్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియరే కారణంగా ఉంది. మనం లాస్ట్ టైం కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్, గ్రూప్ మీటింగ్స్, పండగలు, మేళాలు, దాని తర్వాత పెళ్లిళ్ళు, ట్రావెల్స్, హాలిడేస్ ఇవన్నీ విపరీతంగా జనవరి, ఫిబ్రవరిలో చూస్తున్నాం. ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ కి కోవిడ్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ వైపు లాగుతాయి. అలాంటప్పుడు మళ్ళీ పబ్లిక్ కి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఆ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ వైపు లాగినప్పుడు, పబ్లిక్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు మంచినీళ్ళైనా తాగాల్సిన అవసరం ఉంటుంది కదా, అలాంటప్పుడైనా కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడాను ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ తోని ట్రిగ్గర్ అయిన వేవ్స్ విపరీతంగా అన్కంట్రోల్డ్ గా వెళ్ళిపోతాయి. అయితే కంట్రోల్ కి ఎప్పుడైనా కూడాను మనము లాక్డౌన్ పెడితేనే కంట్రోల్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనము ఖచ్చితంగా ఆ బిహేవియర్ ని లాక్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా జనాలు విచ్చలవిడిగా బయట రోడ్ల మీద ఉన్నారు. ఇప్పటికీ మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఆ ఊరికి వెళ్ళొచ్చా, ఈ ఊరికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్ కి, గెట్ టుగెదర్స్ కి నంబర్స్ ని పెంచొచ్చని అడుగుతున్నారు. సో రకరకాలుగా మనము మళ్ళీ కోవిడ్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ వైపు వెళ్తున్నాము. అటు వ్యాక్సినేషన్ ఇంకా
సంపూర్ణంగా జరగలేదు. ఓకే, అందులో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శిల్పి గారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది వర్మ. అవును, కరెక్టే. ఎన్నికలు, కుంభమేళాలు ఇవే కొంప ముంచినాయి. మళ్ళీ ఇప్పుడు టెంపుల్ అన్ని కూడా మళ్ళీ ఎన్నికలకి ఎప్పుడు వస్తాయో తెలియదు. అదొక వైపు ఉంచితే బైపోల్స్ కొన్ని ఉన్నాయి. అది మళ్ళీ ఈ థర్డ్ వేవ్ రాకముందే చేస్తారా, మరి వచ్చిన తర్వాత చేస్తారా, అదొక కన్ఫ్యూజను. ఇప్పుడైతే టెంపుల్ కిటకిటలాడుతున్నాయట. ఒక్కసారిగా బయటకు వదిలేసరికల్లా మళ్ళీ టెంపుల్కి జనాలు అందరూ వెళ్తున్నారు. టెంపుల్కి వెళ్తే ఇంకెలా ఉంటుందో తెలియదు. ఒకరినొకరు రాసుకు పూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ క్యూ లైన్లో. చూద్దాం. అసలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనము దేవుడు అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎందులో అయినా ఉండే అవకాశం ఉంటుంది. మన బిహేవియర్ మనము జాగ్రత్తగా ఉన్నట్టు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తే వాళ్ళు దేవుళ్ళకి సమానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా మనం దేవుడిని వెతుక్కొని వెళ్లాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడా అనుకోవాలి. భగవంతుడు అన్నది ప్రతి మనిషిలోని కూడా వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం. భగవంతుడు అన్నది సర్వాంతర్యామి. అలాగే అనుకుని ఉండాలి తప్పించి ఓకే మొక్కులు ఉంటే తీర్చుకోవచ్చు. ఇంకా బోల్ టైం ఉన్నది. బతికుంటే ఎన్ని మొక్కులన్నా తీర్చుకోవచ్చు. ఇప్పుడు కంగారు పడిపోయి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరి మనోభావాలను దెబ్బతినాలని చెప్పట్లేదు. పరిస్థితి బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ అది ఒకరికి సంబంధించిన ప్రాబ్లం కాదు కదా వర్మ. ఇప్పుడు ఒకరు డిసిప్లిన్ బ్రేక్ చేసినా కానీ వాళ్ళ చుట్టుపక్కల అందరూ బాధపడతారు. బాధపడమే కాకుండా మళ్ళీ ఎంత ఖర్చు, ఎంత బాధ, ఎంత ప్రాబ్లము, ఎంత ట్రీట్మెంట్ కి లొంగాల్సిన అవసరం ఉంది, ఎంత ఆర్థికంగా వాళ్ళు కోల్పోతారు. ఊరికే ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్స్ దోచేస్తున్నారు, అది ఇది అంటున్నారు తప్పితే మీరు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తే అసలు మా వరకు రావాల్సిన అవసరమే ఉంది. రైట్, ఓకే, రైట్. 1 minute అండి శిల్పిరెడ్డి గారు. చూద్దాం హైదరాబాద్ నగరంలో మరి ఏ రకంగా ప్రజలు బిహేవ్ చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మా బ్యూరో చీఫ్ కరుణాకర్ రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా జనాలు ఉన్నారు. అదే చూపించే ప్రయత్నం చేద్దాం శిల్పిరెడ్డి గారు. కరుణాకర్ మనతో పాటుగా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేశారు. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ప్రజలు ఏమైనా జాగ్రత్తలు వహిస్తున్నారా, లేకపోతే మళ్ళీ మామూలుగానే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారా, మాస్కులు లేకుండా, ఎటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా? వర్మ, నేను ప్రస్తుతం గచ్చిబౌలి కొండాపూర్లో ఉన్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్రాఫిక్ సాధారణంగా కొనసాగుతుంది. లాక్డౌన్ తెలంగాణలో నిన్నటి నుంచి పూర్తిస్తారు. లాక్డౌన్ ఆంక్షలన్నీ కూడా ఎత్తివేసిన పరిస్థితి. ప్రజల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ కూడా అదే కొంత నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ సమయంలోనే ప్రజలు పెద్ద ఎత్తున లాక్డౌన్ ఉల్లంఘనకు పాల్పడిన సందర్భాన్ని మనం చూసాం. పెద్ద ఎత్తున పోలీసులు లక్షలకు పైగా కేసులు నమోదు చేశారు. కోట్ల రూపాయల ఫైన్ కూడా విధించిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా లాక్డౌన్ విషయంలో ఆదేశాలు జారీ చేశారు. అంటే లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ కూడా ప్రజలు చాలా కఠినమైన ఆంక్షలు పాటించాలని చెప్పి ఆయన చెప్పారు. దాంతోపాటు లాక్డౌన్ నిబంధనలు ఏవైతున్నాయో బయటకు వస్తే ఖచ్చితంగా డిస్టెన్స్ పాటించడం కానీ, లేకపోతే మాస్కులు పెట్టుకోవడం కానీ, శానిటైజ్ చేసుకోవడం కానీ, ఇటువంటి పూర్తి స్థాయి లాక్డౌన్ నిబంధనలు అంటే ఈ కరోనా నిబంధనలన్నింటినీ కూడా పాటించాలని చేశారు. కానీ ప్రజల్లో ఆ మేరకు కొంత సీరియస్నెస్ మాత్రం కనిపించట్లేదు చెప్పవచ్చు. మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్లపైకి వస్తున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ కానీ, లేకపోతే దేవాలయాన్ని అన్ని కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, లాక్డౌన్ ఎత్తేసారు కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా రోడ్లపైకి రావాల్సిందే, వాళ్ళ పనులన్నీ కూడా చూసుకోవాల్సిందే. కానీ ఏవైతే కరోనా నిబంధనలు ఉన్నాయో, కరోనా ఆంక్షలు ఉన్నాయో వాటి మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే థర్డ్ వేవ్ కొంచెం ఇంకా కేసులు పూర్తి స్థాయిలో సంపుకోలేదు. ఇంకా తెలంగాణలో 1100 పైచిలకు కేసులు నమోదవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మనము మొదటి వేవ్ ఈ విధంగానే కొనసాగింది, రెండో వేవ్ కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా మాత్రం పరిస్థితిని మనం చూస్తున్నాం. థర్డ్ వేవ్ కూడా వస్తున్న నేపథ్యం వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బయటకు వచ్చి లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రం బయటికి రావడం కావచ్చు. కానీ పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలు మాత్రం పాటించాలని ప్రభుత్వం చెప్తుంది. వైద్య నిపుణులు కరుణాకర్, అసలు పోలీసుల పరిస్థితి ఏంటి? ఇంతకు ముందులాగా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా రోడ్లపైనే బైఠాయించున్నారా? రోడ్లపైన వాళ్ళు కూడా నియంత్రణ చేసే విధంగా చేస్తున్నారా? మాస్కులు పెట్టుకోకపోవడం విషయం అనియండి, లేకపోతే వేరే రకంగా త్రిబుల్ డ్రైవింగ్ కానీ, లేకపోతే ఆటోల్లో కిక్కిరిసిపోయే ప్రయాణాలు కానీ, వీటిని ఏమైనా కట్టడి చేసే విధంగా ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆంక్షలే లేవా? ఖచ్చితంగా అంటే తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేసారు, కానీ మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల ఫైన్ నిబంధన మాత్రం అదే విధంగా ఉంది. బహిరంగ ప్రదేశాలకు రోడ్లపై చేసినప్పుడు, షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. మాస్క్ ఎవరైతే ధరించకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తారో వాళ్ళకు ఖచ్చితంగా 1000 రూపాయల ఫైన్ వేస్తామని ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిబంధన ఇంకా అమల్లో ఉంది.
దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, లేకపోతే మాస్క్ లేకుండా బైక్లపై వెళ్ళడం కావచ్చు, హెల్మెట్ లేకుండా వెళ్ళడం కావచ్చు, ఇటువంటి పూర్తి స్థాయి ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. అటు పోలీసులు కూడా కొంత చూసి చూడనట్టు వదిలేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్నటి నుంచే పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో ఒక్కసారిగా జనాలంతా కూడా రోడ్లపై వస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ మనం ఎల్బీ నగర్, హైట్ నగర్ నుంచి మొదలు పెడితే అర్బిట్ కోటి, దిల్సుఖ్ నగర్, మలక్పేట, నల్గొండ క్రాస్ రోడ్, ఇటువంటి పూర్తి ఎక్కడైతే రద్దీగా ఉండే చౌరస్తాలు ఉంటాయి, రద్దీగా ఉండే ట్రాఫిక్ సర్కిల్స్ ఉంటాయి, అక్కడ పూర్తి స్థాయిలో మనకు ఉదయం 9 గంటల ట్రాఫిక్ జామ్ కనిపిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇన్ని రోజులు కొంత ఆంక్షల నడుమ ఇళ్లలోకి పరిమితమైన పరిస్థితి. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఇతరత్ర పనులు కానీ తెల్లవారు ఉదయమే లేచి చేసుకోవడం అలవాటు అయిపోయింది. కానీ లాక్డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా రోడ్లపై చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్టు కానీ, లేకపోతే వైద్య నిపుణులు చూసినట్టు కానీ ఖచ్చితంగా కఠిన నిబంధనలు, అంటే కరోనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం, ఇటువంటి నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తే పూర్తి స్థాయిలో తెలంగాణలో కొంత కరోనాను పూర్తి స్థాయిలో నిర్మూలించే అవకాశం కనిపిస్తుంది. రైట్. కరుణాకర్, ఫైనల్గా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిన పరిస్థితి కనిపిస్తున్నది. అక్కడ ఏమన్నా జనాలందరూ మళ్ళీ ఎప్పట్లాగే ఏదో పండగల టైంలో ఎగబడినట్టుగా ఎగబడుతున్నారా, లేకపోతే వాటికి ఏమైనా కొద్దిగా రద్దీ ఏమైనా తగ్గిందా? షాపింగ్ మాల్స్ విషయం అవనివ్వండి, లేకపోతే వేరే పెద్ద పెద్ద షాప్స్ అవనివ్వండి. షాపింగ్ మాల్స్ మనం చూసినంతవరకు లాక్డౌన్ సమయంలో అయితే ఉదయమే 6-7 గంటలకి షాపింగ్ మాల్స్ ఓపెన్ అయ్యింది. కానీ లాక్డౌన్ చేసిన నేపథ్యంలో రెగ్యులర్ టైం 10-10:30కు ఓపెన్ చేస్తున్న పరిస్థితి. షాపింగ్ మాల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దీ కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో జనమంతా కూడా షాపింగ్ చేసేస్తున్నారు, లేకపోతే సూపర్ మార్కెట్ నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు పూర్తి స్థాయిలో వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇంతకు ముందు అంటే మనం కరోనా స్టార్టింగ్ లో చూసిన నిబంధనలు, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్తే ఖచ్చితంగా టెంపరేచర్ చెక్ చేయడం కానీ, లేకపోతే మాస్క్ ఇవన్నీ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో లేకపోతే సూపర్ మార్కెట్స్ లో ఈ పరిస్థితి కనిపించట్లేదు. చాలా చోట్ల మాత్రం ఖచ్చితంగా టెంపరేచర్ మాత్రం చెక్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి జ్వరం ఉందా, జ్వరం ఎన్ని డిగ్రీలు ఉంది అనేది కూడా వాళ్ళు చూడకుండానే అందరినీ లోపలికి పంపుతున్నారు. కాబట్టి ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం కనిపిస్తుంది, మళ్ళీ కేసులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. వైద్య నిపుణులు హెచ్చరించిన పరిస్థితి చూస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కరుణాకర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. శిల్పిరెడ్డి గారు, చూస్తున్నాం షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినాయి. ఇంతకుముందు కరెక్టే ఆ శానిటైజర్ ఇచ్చేవారు, ఏదో టెంపరేచర్ టెస్ట్ అది చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. కొన్ని షాపింగ్ మాల్స్లో అయితే ఉదయం 10 గంటల నుంచి విపరీతమైన క్రౌడ్ అట. అంటే మళ్ళీ ఇదేదో కొంప ముంచిలా ఉందేమో అనిపించక తప్పటం లేదు. ఖచ్చితంగా వర్మ గారు, ఇప్పుడు ఉన్న ప్రిడిక్షన్స్ కూడా కోవిడ్ అన్అప్రోప్రియేట్ బిహేవియర్ తో పాటు మనకి వచ్చే వేరియంట్స్ గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్ దినదినంగా కూడా జను మార్పిడి చెందుతూ అధికంగా మనకి డిఫికల్ట్ గా హ్యాండిల్ అయ్యే వేరియంట్స్ కింద మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా మనకి డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ సివియారిటీ వచ్చి తక్కువ టైంలో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎక్కువ సివియారిటీతో ఇన్ఫెక్షన్ రావడము, ఎక్కువ ఇన్ఫెక్టివిటీ రేట్ ఉండడము, ఇలా కొన్ని జను మార్పిడిలతోనే కరోనా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే, కోవిడ్ అనేది ఒక జను మార్పిడిలు వచ్చినప్పుడు ఒక 80 జను మార్పిడిలు మనకి పనికి అంటే క్షీణించే విధంగా వచ్చినా కూడాను 1-2 గనక స్ట్రాంగ్ అయ్యే విధంగా గనక జను మార్పిడిలు వచ్చినట్టు అయితే అక్కడి నుంచి ఆ వేరియంట్స్ మొదలవుతాయి. సో ఆ వేరియంట్స్ తో ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే నేపథ్యంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డెల్టా వేరియంట్ తో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే, ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో మరి గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక వ్యాక్సిన్ ఎస్కేప్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో మనకి అది ఇంకా క్లారిటీ లేదు. అండ్ మనం చూసినంత వరకు ICMR అయినా, CCMB అయినా, రకరకాల ఆర్గనైజేషన్స్ అయినా కూడా జనుపరమైన టెస్టులు చెయ్యడంలో జాప్యం కానీ, తక్కువ శాంపిల్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మనకి జెనెటిక్ టెస్టింగ్ చేసేంత వరకు మనకి తెలీదు అసలు ఏం వేరియంట్ అవుతుంది సమాజంలో. ఇప్పుడు మనకి ఈ ఏరియాలో ఏం వేరియంట్ నడుస్తుంది, దానికి ఎంత పవర్ ఉంది, ఎలా ఉంది, దాన్ని కంట్రోల్ అవుతుందా, ఎన్ని శాంపిల్స్ లో ఎన్ని రకాల వేరియంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి స్టడీ కింద మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఒక పాండమిక్ ని కంట్రోల్ చేయడానికి, పాండమిక్ ని నిలపడానికి, పాండమిక్ ని ఏదో విధంగా మనము సబ్సైడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇదే నేపథ్యంలో ఇంతకు ముందు డిస్కషన్స్ లో కూడా చాలా మంది ఇది వ్యక్తం చేస్తున్నారు, మనం చేయాల్సిన లెవెల్లో మనము జనుపరమైన స్టడీస్ చేయట్లేదు, అందులో చాలా రకాల జాప్యాలు ఉంటున్నాయి, మరి ఇవి చేస్తే తప్పితే మనకి ఏ వేరియంట్స్ ఎక్కడున్నాయో ఎలా కంట్రోల్ చేయాలో
ఏమేమి మార్పులు వస్తున్నాయో అనేది మనకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉండదు. ఇంకొకటి మీరు గమనించుకోవాలి, ఆల్ఫా వేరియంట్ అయినా కానీ, బీటా వేరియంట్ అయినా కానీ, డెల్టా వేరియంట్ అయినా కానీ, లాంబ్డా వేరియంట్ అయినా కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా పాండమిక్ కింద మారి ఎన్నో వేల లక్షల కేసులు పాస్ చేసిన వేరియంట్స్. సో ఖచ్చితంగా మనకి వాటిని ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎక్కడ ఎవరి ఇన్ఫెక్షన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ టెస్టింగ్, జన్యుపరమైన టెస్టింగ్ ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అదే బయట కంట్రీస్ లో అయితే ఇలా టెస్టింగ్ రూపంలో వాళ్ళు కనుక్కుని అధికంగా ఒక ఎపిడమియాలజికల్ స్టడీ రూపంలో వాళ్ళు పాండమిక్స్ అనేది కంట్రోల్ చేసిన రోజులు చూసాం. మనం కూడా అదే విధంగా వెళ్ళినట్టు అయితే ఖచ్చితంగా మనకి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజెస్ తో పాటు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏరియాని మనం కంట్రోల్ చేయాలి, ఎక్కడ మనకి పల్స్ గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎక్కడ రెడ్ జోన్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఏదైతే డాక్టర్స్ ఉన్నారో, ట్రీట్మెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో, ప్లానింగ్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇంకా కూడా ఎగ్జిక్యూషనల్ లెవెల్లో లేరు. సో ఖచ్చితంగా అలాంటి నిపుణులనే ఎపిడమిక్ ఇన్ఛార్జెస్ గా వేసి దాని నుంచి మనం ఇన్పుట్ తీసుకుని అలా కంట్రోల్ కి చేసినట్టు అవుతేనే మనకి ఎక్కువగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లైండ్ గా మనము ఓకే కంప్లీట్ లాక్డౌన్ అనుకున్నాము, మనకి కేసెస్ కంట్రోల్కి వచ్చాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ దాని లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటి, నెక్స్ట్ మొత్తం ఎపిడమిక్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేషన్ వైడ్ గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పార్ట్. వీటికి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎవరైతే ఈ పాండమిక్ సిచ్యువేషన్ ని అర్హులుగా ఉండి నడపగలుగుతారో వాళ్ళకి ఎగ్జిక్యూషనల్ లెవెల్లో కనుక మనము పవర్స్ ఇచ్చినట్టయినా, వాళ్ళకి మనము ముందుగా ఉండి నడిపించేలాగా వాళ్ళకి ఎగ్జిక్యూటింగ్ పవర్స్ ఇచ్చినట్టు అవుతేనే మనకి జరుగుతాయి. ఇప్పుడున్న దాంట్లో మనం చూసుకున్నట్టయితే బ్యూరోక్రాట్స్ అయినా కానీ, పొలిటీషియన్స్ అయినా కానీ, వీళ్ళలో ఎవరికి ఈ పాండమిక్ ట్రైనింగ్ సిచ్యువేషన్ లేదు. వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషనే, వాళ్ళకి వచ్చే పేపర్సే వాళ్ళు చదువుతున్నారు తప్పితే దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలో ఎగ్జిక్యూట్ చేసే లెవెల్లోనే మనము దాన్ని కంట్రోల్ చేయగలగాలి. రైట్, 1 minute అండి శిల్పిరెడ్డి గారు. మనతో పాటుగా వెస్ట్ గోదావరి నుంచి శివసాగర్ మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వెస్ట్ గోదావరిలో పరిస్థితి ఏ రకంగా ఉంది? ఉదయం నుంచి 6 వరకు, సాయంత్రం 6 వరకు, ఉదయం 6 నుంచి సడలించారు కాబట్టి మరి ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? శివసాగర్. థ్యాంక్ యూ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ సడలింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఊరట పొందే అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో 12 గంటల వరకే ఈ కర్ఫ్యూని ఉంచారు, ఆ తర్వాత 2 గంటల వరకు సడలింపు ఇచ్చారు. తాజాగా ఈ రోజు చూసుకుంటే జూన్ 30వ తారీఖు వరకు కూడా ఉదయం 6 నుండి సాయంకాలం 6 వరకు సడలింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక కర్ఫ్యూ సడలింపు అనేది ముఖ్యమైన పనులు చేసుకోవడానికి, అత్యవసర పనుల్లో బయటికి రావడానికే వాడుకోవాలి తప్ప సరదాగానో లేదా కాలక్షేపానికో బయట తిరగద్దని అధికారులు మొదటి నుండి చెప్తూ వస్తూ ఉన్నారు. కోవిడ్ చూసుకుంటే ఒక పక్కన టెస్టులు తగ్గించారు చేయడాన్ని, మరొక పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నా కూడా ఒక్కొక్క టెస్ట్ రావడానికి సుమారుగా 2 నుండి 3 రోజులు పడుతుంది. ఈ క్రమంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనేది చెప్పడం కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరోపక్క చూసుకుంటే సీజన్ మారింది, ఇప్పుడు దగ్గు జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా సాధారణ జ్వరాన్ని కూడా కోవిడ్ గా భయపడే అవకాశం ఉంది కాబట్టి టెస్టులు పెంచాల్సిన అవకాశం కూడా ఉంది. కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు కానీ టెస్టులు కూడా అదే విధంగా పెంచితే వారి కోవిడ్ లేదా సాధారణ జ్వరం అనేది తెలుసుకునే అవకాశం వెంటనే ఉంటుంది. తద్వారా వారు జాగ్రత్తలు తీసుకోవడానికి హౌస్ క్వారంటైన్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే టెస్టుల శాతాన్ని తగ్గించారు. మరోపక్క కర్ఫ్యూ సడలింపులో కూడా, అంటే కర్ఫ్యూ ఉన్నప్పుడే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువలో తక్కువ 30 పైగా డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ఈ కర్ఫ్యూ ఎవరైతే ఉల్లంఘించారో వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. ఈ నెల రోజుల్లోనే
చాలా ఎక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయి ప్రజల మీద, బయటకు వచ్చిన దాని మీద. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలకి చెప్పేది ఏంటంటే అపరాధ రుసుముల గురించి కాదు, లేకపోతే ఏదో మీరు అత్యవసరంగా బయటికి పనికి వస్తే మేము ఆపడం కాదు, మీరు అత్యవసరం అయితేనే రండి, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు బయటికి రావాల్సి ఉంటుందని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజలు వినే పరిస్థితుల్లో లేదు. శివసాగర్ ఇప్పుడు అలా చెప్తే వింటే అసలు ఈ వేవ్లే ఉండవు, ఈ సెకండ్ వేవ్లు థర్డ్ వేవ్లు ఉండవు. ప్రధాని మోదీ గారే చెప్పారు, అది వినే పరిస్థితి లేదు. మరి ప్రజల్లో కొద్దిగా మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంక్షలు నేపథ్యంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ థర్డ్ వేవ్ వస్తారంటున్నారు కాబట్టి వాళ్ళు దానికి ఏమన్నా వీళ్ళు ఏమైనా తలుపు తెచ్చే కార్యక్రమం మొదలుపెట్టారా? ఆల్రెడీ తెరిచారనే చెప్పుకోవచ్చు వర్మ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్ట్, ట్రేస్, ట్రీట్, వ్యాక్సిన్ ఈ పద్ధతులు పాటిస్తుంది. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద చూసుకుంటేనే గుంపులుగా తండోపతండాలుగా ప్రజలు వెళ్ళిన పరిస్థితి. నిన్న ఒక ప్రచారం కోసం మెగా వ్యాక్సినేషన్ డే అని పెట్టారు. మనం చూస్తే ప్రతి వ్యాక్సిన్ సెంటర్ వద్ద కూడా వందలాది మంది జనం పోగయ్యారు. అందులో ఎవరికి కోవిడ్ ఉందో తెలియదు, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు అనేది కూడా తెలియదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కి ఒక డ్రైవ్ పెట్టింది, ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ అవ్వాలని. కోవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ అయిన తర్వాత టైం స్లాట్ కేటాయిస్తారు. ఆ టైం ను బట్టి మీరు ఆ సెంటర్ కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే అటువంటిది ఏం జరగలేదు. ఒక వయసు పరిమితి ఇచ్చారు, 45 ఏళ్ళు దాటినా ఓకే రండి అనగానే దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ కి ప్రజలు తండోపతండాలుగా పోటెత్తారని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరిట 13,60,000 మందికి వ్యాక్సిన్ వేశారు. సాధారణంగా మనం వ్యాక్సిన్ చూసుకుంటే గతంలో చూసుకుంటే కనుక వ్యాక్సిన్ కి ఒక ప్రణాళిక రూపొందించారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఒక 20 నిమిషాలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయో చూడాలి. రోజుకి ఒక 20 లేదా 50 మంది హైయెస్ట్ ఒక వ్యాక్సిన్ సెంటర్ కి ఒక 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలం అనే దాన్ని టైం టేబుల్ రూపొందించారు. మరి నిన్న చూసుకుంటే 13,60,000 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. దేశంలోనే ఇది రికార్డుగా కూడా చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందో కూడా కొంత అర్థం కాని పరిస్థితి. అంటే మీరు చెప్పే లెక్క రాష్ట్ర వ్యాప్తంగానా శివసాగర్? మీరు చెప్పే లెక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానా 13 లక్షలు? అవును వర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13,60,000 చిల్లర, అంటే సుమారుగా 900 మందికి నిన్న ఒక్కరోజే వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. దేశంలోనే ఇది రికార్డుగా కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో మొదటి స్థానంలో ఉంది. 1,66,000 మందికి నిన్న ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఎట్లా ఇది? ఎందుకంటే మొదట్లో చూస్తుంటే ఒక్క వ్యాక్సిన్ సెంటర్ వద్ద టైం స్లాట్ చూస్తుంటే 100 మందికి అన్నారు. ఇప్పటికే మీరు కోవిన్ యాప్ ద్వారా ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వాలంటే 100 స్లాట్లు మాత్రమే ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ లో ఇస్తారు. కానీ నేను ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 13,60,000 మంది, అందులో మా పశ్చిమ గోదావరి జిల్లా అత్యధికంగా రికార్డు 1,60,000 మందికి వేశారు. ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే నిన్న కొంత వెనకబడిందని చెప్పుకోవచ్చు. కేవలం 63,000 మందికే వారు వ్యాక్సిన్ వేసి వెనుక స్థానంలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎట్లా వ్యాక్సిన్ ఇస్తున్నారని కొంత ప్రశ్నార్థకం. మొదట వ్యాక్సిన్ కి కొంత తక్కువ టైం ఉంచారు. నిన్న చూసుకుంటే కనుక ఎవరు పడితే వారు వేయించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎందుకు ఇంత హడావుడి కార్యక్రమాలు, ప్రచార ఆర్భాటాలు ఎందుకనేది ప్రతిపక్షాలు ప్రశ్నించే పరిస్థితులు అయితే ఉన్నాయి వర్మ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివసాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. శిల్పిరెడ్డి గారు 1 మినిట్ అండి, మనతో పాటుగా డాక్టర్ సుధాకర్ కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ వైద్యులు. సుధాకర్ గారు నమస్తే. నమస్కారం అండి. రైట్, సుధాకర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీ పేషెంట్లు అందరూ బాగున్నారా? బాగున్నారండి, డూయింగ్ వెల్. ఎందుకంటే వాళ్ళకి మీరే ప్రాణదాతలు కాబట్టి మీరు బాగోవాలి, మీతో పాటుగా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి. రైట్, సుధాకర్ గారు చూస్తున్నాం, లాక్డౌన్ ఆంక్షలు సడలించారు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా. సో ప్రజల మైండ్ సెట్లో పెద్దగా మార్పు కనిపించట్లేదని మనకు వచ్చి రిపోర్ట్స్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అయితే మొత్తం లాక్డౌనే ఎత్తేసారు. ఒక్కసారిగా జనాలందరూ కూడా మళ్ళీ బయటకు వస్తున్నారు. థర్డ్ వేవ్ అని చెప్పి మళ్ళీ ఆందోళన కలిగిస్తుంది. సో ఇలాంటి టైంలో ప్రజలు ఎలాంటి నియంత్రణ పాటించాలి, అసలు ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమంది చెప్పాలి, ఏ రకంగా వాళ్ళు చేంజింగ్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది? మంచి ప్రశ్న వర్మ గారు. మీ అబ్జర్వేషన్స్తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి.
ఇంతకు ముందు కూడా మన టీవీలోనే ఇంతకు ముందు కూడా మనం ఒకసారి డిస్కస్ చేశాము. అవును. ఎప్పుడైతే ఆంక్షలు సడలించామో వెంటనే అదే మొదటిసారిగా బీచ్కి వెళ్ళినట్టు, అదే మొదటిసారిగా సినిమా చూస్తున్నట్టు ప్రజలందరూ విచ్చలవిడిగా బయటకు రావటం వలన మనకి ప్రమాదం పొంచి ఉంది అనేది మనం ఇంత ముందు కూడా మనం చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. అయితే ఇందులో మీ ప్రసార మాధ్యమాలు కృషి ఎనలేనిది అనేది నేను ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను. అయితే మనకు తప్పదు, ఇది మాటికి రిపీటెడ్గా చెప్తా ఉండాలి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్ళలో ఒక బాధ్యత పెరిగేటట్లు మనం ప్రతిసారి కూడా మనం వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మీకు మాకు అందరికీ కూడా ఉంది. అయితే ఆంక్షలు సడలింపు అనేది కరెక్టే. కారణం ఏంటంటే మనం ఎల్లవేళలా కూడా 365 రోజులు సంవత్సరానికి ఇలాగే ఆంక్షలతో మనం నడపలేము జీవితాన్ని. అయితే ఆంక్షలు సడలిస్తూనే మనం ఒక పరిమితంగా ఆంక్షలను పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి. అలాగే వాళ్ళు కూడా, ప్రజలు కూడా ఇది ఎందుకు చెప్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది, డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు, మీడియా ఎందుకు ప్రత్యేకంగా దీని మీద రిపీటెడ్గా ఫోకస్ చేస్తుందనే విషయాన్ని గమనించి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడాను శ్రద్ధ వహించి బయటికి రాకుండాను, మనకు తెలుసు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటాం, కోవిడ్ ప్రవర్తన నియమావళి, మాస్క్ వేసుకోవటం, వ్యక్తిగత దూరం పాటించటం, వ్యక్తిగత శుభ్రత పాటించటం, జనసందోహాల మధ్యలోకి రాకుండా ఉండటం, అలాగే మన వంతు వచ్చినప్పుడు నిన్నట్లాగా వ్యాక్సిన్ వేసుకోవటం, ఇవన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా మనం మూడో వేవ్ అంత తీవ్రంగా ఉండకుండా, మూడో వేవ్ వచ్చినా కూడా అంత తీవ్రంగా ఉండకుండా మనం అరికట్టగలం అనేది నా ఆశ. రైట్. సుధాకర్ గారు, ఇంకొక విషయం అండి, నిన్న ఒక్కరోజే 13 లక్షల పైబడి వ్యాక్సిన్లు వేసామంటున్నారు. ఓకే వ్యాక్సిన్ డే కిందో లేకపోతే అదొక డ్రైవ్ కిందో చేశారు, మంచి పరిణామమే. కానీ ఒక్కసారిగా క్రౌడ్ 100 మందికి పర్ డే ఒక సెంటర్లో వ్యాక్సిన్ వేసే దగ్గర 1000 మందికి వ్యాక్సిన్ వేస్తే అక్కడ మళ్ళీ ఎవరైనా పాజిటివ్ ఉన్నవాళ్ళు లేకపోతే సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వస్తే అదంతా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అలా ఎంతమందికి అయ్యి ఉంటుందో ఈ 13 లక్షల మందిలోని. సో అది మనం నెగిటివ్గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా, కీడెంచి మేలేంచమన్నారు. సో ఎందుకు ఈ రకంగా అంత క్రౌడ్ పుల్ చేస్తున్నారండి ఇలాంటి సెంటర్ల దగ్గర? ప్రభుత్వం ఏమన్నా మీకు ఇలాంటి దీని మీద ఏమైనా డిస్కషన్లు జరిగినాయా? ఇది మంచి పరిణామం కాదు, వేరే రకంగా ఎవరింట్లో వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, వేరే ప్రాంతాల్లో లేకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, గ్రామాలు ఉన్నాయి. సో ఏ గ్రామాలు ఆ గ్రామాన్ని చేసే అవకాశం అయితే ఉంటుంది ఆలోచిస్తే. కానీ ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఎందుకు అటువైపు అడుగులు వేయట్లేదు? మీలాంటి వైద్య నిపుణులు, సీనియర్ వైద్యులు ఏమైనా సూచించారా ఇది మంచి పరిణామం కాదని? వరుణ్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. రెండోది ఏంటంటే, మీరు ఈ మాధ్యమం ద్వారా ప్రజలందరికీ చెప్పాల్సిన పరిస్థితి ఇది. మనకి ఇంతకు ముందు క్రౌడింగ్ ఎక్కువైపోయి అక్కడే ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారనే విషయం మన దృష్టికి వచ్చింది. మనం అంతా ముందు చెప్పాం కూడా. అందువల్ల మనం విశాఖపట్నం జిల్లాలోను నా ఆఫీస్లోనే నేనే ఆ ప్లానింగ్ అంతా మైక్రో ప్లానింగ్ చేస్తాం నిన్న. అందుకే సచివాలయం సెంటర్గా చేశాము. ఇంతకు ముందులాగా ప్రతి చోట చేసేయలేదు. నిన్న సుమారు 692 జగాల్లో మనం ఈ వ్యాక్సిన్ వేయటం జరిగింది. కాబట్టి ఇంతకుముందు అయితే ఒక 10, 15, 20, 30 చోట్ల వేస్తే జనం ఎక్కువ మంది వచ్చేసేవారు. ఎక్కడా కూడా 150కి మించకుండా మనం వేసాము. అంటే ఏంటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి 150 మందికి మాత్రమే అక్కడ వేయటం జరిగింది. మీ అబ్జర్వేషన్ చాలా కరెక్ట్. అది మొదట్లో జరిగింది, ఆ తప్పిదం నిన్న జరగలేదు. ఎక్కడైనా కొన్ని చోట్ల వ్యాక్సిన్ అయిపోతుందని భయాందోళనకు గురయ్యి 50 మందో 60 మందో ఒక చోట చేరిపోతే అది మనం చెప్పలేం. కానీ నిన్న మాత్రం మనం ఇది చాలా విస్తృతంగా డీసెంట్రలైజేషన్ అంటాం కదా, డీసెంట్రలైజ్ చేసి వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ కింద తీసుకుని ప్రతి వాళ్ళకి వార్డు సచివాలయంలో అక్కడ మాత్రమే వేయటం జరిగింది నిన్న. అందుకే విశాఖపట్నంలో చాలా పకడ్బందీగా జరిగింది. మొన్న రాత్రి వరకు మేము కూర్చుని మైక్రో ప్లానింగ్ చేశాము. అంటే ఏ సిస్టరు ఎక్కడికి వెళ్తారు అని. మరి మేమేం చేసామంటే 692 × 2 మొత్తం 1400 దగ్గరలోనూ 1300 పైచిలకు మనం ఈ స్టాఫ్ నర్సుల్ని, స్టూడెంట్ నర్సుల్ని, వీళ్ళందరినీ కూడా నిన్న పొద్దున్నే 6 గంటలకు బస్సులను పెట్టి అన్ని సెంటర్లకి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. దానివల్ల ఏమైందనంటే సచివాలయం స్థాయిలోనే మనం ఇక్కడ వ్యాక్సిన్ వేయగలిగాము. అందువలన మనకి సాయంత్రానికల్లా 1,00,000 మేము నిర్దేశం పెట్టుకుంటే 1,11,756 టీకాలు వేయగలిగాం విశాఖపట్నం జిల్లాలో. ఇది ఒక గొప్ప పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్టు. దానికి ఆల్రెడీ మేము సొల్యూషన్ ఆలోచించడమే కాదు, అది ఆచరణలో కూడా పెట్టి చూపించాము.
రైట్, గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి వాటి మీద మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి ఏం జరుగుతున్నదో తెలియట్లేదు, ఎటు ఎటు ప్రళయం ముంచుకొస్తున్నదో తెలియట్లేదు, ఎవరికి పాజిటివ్ ఉంటున్నదో తెలియట్లేదు. అది తెలిసేసరికి మనం ఇంకో 10 మందికి ఇచ్చేసే పరిస్థితి నెలకొని ఉంటున్నది. సో అలాగే వ్యాప్తి చెందే మనం చాలా మందిని కోల్పోయాం సెకండ్ వేవ్లో. శిల్పిరెడ్డి గారు, ఓకే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయాలు ఉన్నాయి, అంతా ప్లాన్ ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా సుమారు 700 సెంటర్లని సెలెక్ట్ చేసి పెట్టాము అని చెప్తున్నారు. సో అది మంచి పరిణామమే. 100 దగ్గర ఇంకొక 50-60 పెరిగినా అది పెద్ద ఇబ్బందికరమేమీ కాదు, ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు అంటే అక్కడ సజీవంగానే సాగినాయి. మరి తెలంగాణ విషయానికి వస్తే ఆ పరిస్థితి లేదు కాబట్టి మరి ఇక్కడ ఎలా చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఇక్కడ అవుట్ రీచ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మైక్రో సెంటర్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి మదర్ అండ్ చైల్డ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కి 2-3 మదర్ అండ్ చైల్డ్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా రెగ్యులర్ గా జరుగుతున్నాయి. అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎక్కడైతే మనము పిల్లలకి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ చేస్తామో అదే సెంటర్స్ ని నమ్ముకుని అదే ప్లేస్ లో గనక మనము పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ సుమారుగా వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో ఎలా వీలైతే అలాగా మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తే కొత్త ప్లేస్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అదే ప్లేస్ లో ఎక్కడైతే వ్యాక్సినేషన్స్ జరుగుతాయో అదే ప్లేస్ లో ఇంకొక ఏరియా సెలెక్ట్ చేసుకుంటే కూడా మంచిదే. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పెద్ద పెద్ద సిటీస్ లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ప్రైవేట్ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్స్ వేస్తున్నారు కాబట్టి లార్జర్ కమ్యూనిటీస్కి వచ్చేసరికి ఈ కమ్యూనిటీకి వెళ్ళి వ్యాక్సిన్స్ వేస్తున్నారు. సో అక్కడ వాళ్ళందరికీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ తెలుసు కాబట్టి నంబర్స్ ని కంట్రోల్ చేసుకోవడము, క్రౌడ్ కంట్రోల్ చేసుకోవడము, స్పెసిఫిక్ గా ఏరియాలో అరగంట కూర్చోబెట్టడము, ఇవన్నీ కూడా ఈజీగా జరుగుతాయి. ఇదే నేపథ్యంలో మళ్ళీ మనము కంపెనీస్ కి చూసుకున్నట్టు అయితే వర్క్ ప్లేస్ వ్యాక్సినేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ వర్క్ ప్లేస్ వ్యాక్సినేషన్ లో గమనించుకునేది ఏంటంటే ఫ్యామిలీకి కూడా తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. సో వర్క్ ప్లేస్ వ్యాక్సినేషన్స్ లో కూడా కొన్ని లక్షల్లో వ్యాక్సినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇవన్నిటితో పాటు గనక మనము త్వరగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి లాభం ఉంటుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయినా, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయినా కానీ, మదర్ అండ్ చైల్డ్ సెంటర్స్ అయినా కానీ, ఇవన్నిటిని కూడా మనం వ్యాక్సినేషన్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ చైన్ ని నడపాలంటే నిజంగా వర్మ గారు చాలా చాలా కష్టం. అవును, సిస్టర్సే కాదు, అక్కడ ప్లానింగ్, కోల్డ్ చైన్ అందించడము, డాక్యుమెంటేషన్, కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేయడము, ఆధార్ లింక్ చేయడము, ఫోన్ నంబర్ లింక్ చేయడము, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడము, ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది సెకండ్ డోస్ తో లింక్ ఉంటుంది కాబట్టి చాలా కష్టమే. ఎక్కడ ఏది మిస్టేక్ జరిగినా ఆ వ్యాక్సిన్ ఇచ్చింది వేరే వాళ్ళకి, ఇప్పుడు టౌన్ లో ఉన్న వాళ్ళకి అయితే తెలుసు, కోవిషీల్డ్ వేసుకుంటున్నారో ఎడ్యుకేటెడ్ తెలుసు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు, రూరల్ ప్రాంతాలు వాళ్ళు ఏదో తీసుకున్నారో వాళ్ళు తెలియదు. వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు ఈ నెంబర్ పెట్టి ఆధారంగానే నెక్స్ట్ మళ్ళీ వెయ్యాలి. అదేమన్నా అటు ఇటు అయిందంటే మళ్ళీ ఇంకొక ఇబ్బంది తలెత్తుకొస్తుంది. వాళ్ళకి మళ్ళీ డేట్ ఇచ్చి ఆ డేట్ కి రమ్మని చెప్పడము, మళ్ళీ అదే డేట్ లో అలాగే ఆర్గనైజ్ చేయడము, ఇది మల్టిపుల్ డోసెస్ అయిపోయేసరికి వాల్యూమ్ ఆఫ్ పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒకటి మనం గ్రహించుకోవాలి, ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కూడా ఫోన్ అవైలబిలిటీ, ఇంటర్నెట్ అవైలబిలిటీ, యూట్యూబ్ అవైలబిలిటీ, యాక్సెస్ ఉంది. చిన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి కూడా ఇవన్నీ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి అందరికీ అవగాహన ఉంది. ఇప్పుడు ఏ వ్యాక్సిన్ అనేది ఎలా తీసుకుంటున్నారు, మళ్ళీ నెలకెళ్ళి తీసుకోవాలా, 4 నెలలకెళ్ళి తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన అనేది ఎంతో కొంత లెవెల్లో ఉంది. పాతకాలంలాగా ఇప్పుడు పరిస్థితి లేదు. అందరికీ బాగా ఫ్రీగా విడివిడిగా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంది. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళ వరకు మెడిసిన్స్ వెళ్ళడము, ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. వ్యాక్సిన్ మటుకు చాలా సీరియస్ గా తీసుకుని వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, సుధాకర్ గారు, ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. మరి 3 జిల్లాల్లో పరిస్థితి ఏంటండి? బాగా తగ్గుముఖం పట్టినాయా? వ్యాక్సిన్ అన్నదే అన్ని జిల్లాలకి సమానంగా అందుతున్నాయా ఏజెన్సీలతో కలిపి కూడా? ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కేసులు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అవునండి, అయినా కూడా ఏజెన్సీలో కేసులు పెరిగినా కూడా ఇంకా కూడా అర్బన్ ఏరియాలోనే ఎక్కువగా ఉంది. అందుకే నిన్న లో మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ అంతా అర్బన్ ఏరియా అంతా కవర్ చేసేసాము. ఎందుకంటే మనకు పరిమితంగా సమయం ఉంది కాబట్టి మొన్న 10 లక్షలు స్టేట్ అంతా వేస్తారని చెప్పి మనకు 1 లక్ష మందికి వేయమని చెప్పారు.
అయినా సరే 1,00,000 దాటిపోయాం. మీకు తెలుసు 10 లక్షలు దాటి మనం 13,56,000 వరకు మనం చేయగలిగాము నిన్న. అందుకని ఏం చేసామంటే నిన్న మాత్రం అర్బన్ ఏరియాలో చేశాము. ఇంకొంచెం సమయం ఇస్తే మనం రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లోనూ కూడా ఇది విస్తృతంగా చేసే అవకాశం ఉంది. నిన్నటిది మనకు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ టైము రూరల్ ఏరియాలోనూ ట్రైబల్ ఏరియాలోనూ చేయడానికి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక సిస్టమ్ డెవలప్ చేసేసాం మనం ఇక్కడ. అందువలన ట్రైబల్ ఏరియాలోను రూరల్ ఏరియాను నెక్స్ట్ డ్రైవ్లో ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటాము. అందులో వాళ్ళను కూడా అందరినీ కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఏదేమైనా సరే మనకి వ్యాక్సిన్ ఎంత అందుబాటులో ఉంది అనే దాని మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వ్యాక్సిన్ వస్తాం మూలన మనం ఎక్కువ మందికి ఇవ్వగలుగుతాం. మొదట్లో ఉన్నట్లు వ్యాక్సిన్ హెజిటెన్సీ ఇప్పుడు లేదు. అంటే వ్యాక్సిన్ తీసుకోవాలా మీమాంస ఇప్పుడు లేదు. వ్యాక్సిన్ వలన కలిగే ప్రయోజనాలు ప్రజలందరూ గుర్తించారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సిన్ కోరుకుంటున్నారు. అందుకే ఇంత ఎక్కువ మంది నెంబర్ కూడా వస్తున్నారు మనకి. అందువల్ల మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈసారి అర్బన్ ఏరియాలో చేసినా కూడా నెక్స్ట్ విడత మనం రూరల్ ఏరియాలో చేస్తాము. మనకి ఇవి ఆంధ్రప్రదేశ్కి మనకి ఇంత అద్భుతంగా మనం ప్రదర్శన ఇచ్చాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని గుర్తించి మనకి ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్ని మనకి అందజేస్తుందని మనం కోరుకోవాలి. సుధాకర్ గారు, ఏంటి మనకి అందుబాటులో ఏపీలో కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండేనండి అందుబాటులో ఉన్నాయి పూర్తి స్థాయిలోని? ఏవి ఎక్కువ అందుబాటులో ఉన్నాయండి? మనకి నిన్న వచ్చిందంతా కోవిషీల్డ్ వచ్చిందండి. మనకి మనకి అరౌండ్ 80% కోవాక్సిన్ వస్తే అరౌండ్ 80% అలాగా కోవిషీల్డ్ వస్తుంది సుమారుగాను. అయితే ప్రతి వాళ్ళకి కూడాను మనం చెప్తున్నాం అనమాట, ఏమనంటే మీకు మళ్ళీ 3 నెలల తర్వాత చేసుకోవాల్సిన టీకా ఇప్పుడు ఇచ్చాం మేము. ఎందుకంటే కోవాక్సిన్ 1 నెల తర్వాత, కోవిషీల్డ్ 3 నెలల తర్వాత కాబట్టి 3 నెలల తర్వాత తీసుకునే టీకా ఇప్పుడు ఇచ్చామనేది అది ఈజీగా గుర్తుంటుంది. కోవాక్సిన్ టీకా ఇచ్చాము, కోవిషీల్డ్ ఇచ్చామంటే 2 కోతో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏది ఎవరు ఏం తీసుకున్నారు అనేది చాలా మంది మిస్ అవుతుంటారు. కొంతమంది అంటే వాళ్ళ ఆధార్ కార్డు అది పెట్టి ఆన్లైన్ ఎంటర్ చేస్తాం కాబట్టి వాళ్ళకి అంతకుముందు ఏమి ఇచ్చామో తెలిసిపోతుంది. అయితే వాళ్ళు అసలు అక్కడికి రాకుండానే ఉండాలి అని అంటే మనకేంటంటే వాళ్ళు ఏం తీసుకున్నారు, 3 నెలల తర్వాత తీసుకోవాలా, నెల తర్వాత తీసుకోవాలా అనే విషయం వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు బిలో 45 కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయా, చేస్తున్నారండి? లేదండి, ఇంకాను. గవర్నమెంట్ పాలసీ ఏంటంటే 45 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీను, అలాగే 5 సంవత్సరాల లోపు బిడ్డలు ఉన్న తల్లులందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయాలని నిన్న అలాగే వేశాము. నిన్న 11 లక్షల పైచిలకు ఆంధ్రప్రదేశ్లో మనం ఫస్ట్ డోస్ వేసాము. 2.5 లక్షలకి మనం సెకండ్ డోస్ వేసాం అనమాట నిన్నటి గణాంకాలు. అంటే ఓవరాల్గా సఫిషియెంట్గా ఉన్నది వ్యాక్సిన్ అయితే అందుబాటులో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి. 10 లక్షలు వచ్చినాయి, అంతకుముందు ఉన్నది మొత్తం అంతా కలిపి 13 లక్షలని నవ్వగొట్టేసాం మనం. కాబట్టి ఇంకా వ్యాక్సిన్ రావాల్సి ఉంది. ఎంత త్వరగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మనం అంత త్వరగా పూర్తి చేసేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది వ్యాక్సిన్ పంపిణీ ఏ రకంగా జరుగుతుంది సుధాకర్ గారు? అంటే ఏంటి జిల్లాలో వారీగా ఎంతమంది ఉన్నారో అనేది ముందేమన్నా లిస్ట్ తయారు చేసి ఒక దగ్గరికి వ్యాక్సిన్ వస్తే అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఏంటి అది ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల డోసులు పంపించిందండి. 10 లక్షల డోసులు మనం అంతకుముందు అడపా పంపించినవి అన్నీ కలిపి 13 లక్షలు 14 లక్షల డోసులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి నిర్దేశిస్తున్నారు ఒక్కొక్క జిల్లాకి ఇన్ని అని చెప్పేసి. మన విశాఖపట్నం జిల్లాకి 1,00,000, అలాగే ఇంకో జిల్లాకి 1,10,000, ఇంకో జిల్లాకి 70,000 అలా ముందే వ్యాక్సిన్లు ముందు రోజు వచ్చేస్తున్నాయి, ముందు రోజు సాయంత్రం. మనం ఏం చేస్తున్నామంటే ఈలోపు ఈ అర్బన్ ఏరియాలో 33 PHCల్లోనే ఏదో వ్యాక్సినేషన్ కోల్డ్ చైన్ పాయింట్స్ అని ఉంటాయి. అక్కడికి ముందు రోజు సాయంత్రమే వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. అక్కడి నుంచి సబ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, సచివాలయాలు వాళ్ళు ఉన్నాయో అక్కడికి మర్నాడు పొద్దున్నే వ్యాక్సిన్ వేసే ముందు గంట ముందు ఇది వీళ్ళందరికీ ఈ ఐస్ బాక్సులు ఉంటాయి కదా, ఐస్ బాక్సుల్లో వాళ్ళకి తరలిస్తున్నాం అనమాట. సో ఇది జిల్లాకి రావటం, జిల్లా నుంచి కోల్డ్ చైన్ పాయింట్స్కి వెళ్ళటం, కోల్డ్ చైన్ పాయింట్స్ నుంచి మనకి ఎక్కడైతే వ్యాక్సిన్ వేస్తారో ఆ సబ్ సెంటర్స్, అలాగే మన ఈ వార్డు సచివాలయాలకి ముందు 1 గంట ముందు పంపిస్తారనమాట. సో ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం, ప్లానింగ్ ప్రకారం జరిగింది. మేము దాని మీద ఒక డాక్యుమెంట్ కూడా ఆల్రెడీ తయారు చేశాము. ఇది రేపొద్దున మనం రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాల్లో కూడా చేసినప్పుడు ఇది బాగా పనికొస్తుంది మనకి. ఎందుకంటే మనం ఐడెంటిఫై చేశాము సిస్టర్స్ని వాళ్ళందరినీ. మన దగ్గర ఒక 1500 మంది స్టాఫ్ని రెడీగా పెట్టుకున్నాము దీనికోసం పనిచేయడానికి. ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళు మాత్రమే, కాకుండా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదే అవుట్ సోర్సింగ్ తీసుకున్నారండి 1500 మందిని? మళ్ళీ చెప్పండి. అవుట్ సోర్సింగ్ ఏమైనా తీసుకున్నారా 1500 మందిని అంటున్నాను?
చేసామంటే నిన్న సండే కదా, మన హాస్పిటల్స్ లో ఓపీలు అవి ఉండవు కాబట్టి ఓపీలో పనిచేసే స్టాఫ్ అందరినీ, అలాగే స్టూడెంట్ నర్సెస్ని కాలేజెస్ నుంచి తీసుకున్నాము, ప్రైవేట్ కాలేజెస్ నుంచి తీసుకున్నాము, గవర్నమెంట్ కాలేజెస్ నుంచి తీసుకున్నాము. సో ఎవరికైతే ఇంజెక్షన్ పొడిచే అనుభవం ఉందో వాళ్ళందరినీ కూడా ఆదివారం కాబట్టి వాళ్ళందరినీ తీసుకోవటం, అందరికీ బస్సెస్ ఏర్పాటు చేసి ఎవరు ఎక్కడికి వెళ్ళాలో ఖచ్చితంగా ఆ బస్సెస్ మీద అంటించి మనకి ఎలక్షన్ ఎలా జరుగుతుందో అంత పకడ్బందీగా చేశామండి. గ్రేట్ గ్రేట్, చాలా మంచి పరిణామం అండి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేసి మనం కూడా కోవిడ్ సర్వీస్ చేసేవన్నది ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. చేసేవాళ్ళు ఎవరైతే వారియర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా. శిల్పిరెడ్డి గారు, గతంలో మనం చూసాం హైదరాబాద్ అంతా కూడా హాస్పిటల్ అన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసే పరిస్థితి, కిక్కిరిసిపోయి పేషెంట్లు విపరీతంగా రావడం, డెత్స్ కూడా అయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటండి, అంతా నార్మల్ అయిందా? ఖచ్చితంగా వర్మ గారు, మనం చూస్తున్నట్టు ఇంతకు ముందు 100 to 150% ఆక్యుపెన్సీ ఉండేది, వెయిటింగ్ లిస్ట్ అంతా కలుపుకుని. ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 10% ఆక్యుపెన్సీలోనే నడుస్తుంది. 10 to 15% ఆక్యుపెన్సీలోనే ఉంది కోవిడ్ కి సంబంధించినంత వరకు. నంబర్స్ బాగా తగ్గాయి, కొత్తగా వచ్చే కేసెస్ కూడా తగ్గాయి. కోవిడ్ ఓపీడీస్ లో చాలా తక్కువ నంబర్స్ ఉంటున్నాయి. అలాగే మనకి టెస్టింగ్ కి లోడ్ తగ్గింది కాబట్టి రిపోర్టింగ్ కూడా కొంచెం తొందరగానే వచ్చేస్తుంది. అదే నేపథ్యంలో ఎటువంటి అనుమానాస్పదమైన సింప్టమ్స్ ఉన్న వాళ్ళని గమనించినట్టు వాళ్ళని ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చేంత వరకు కూడాను క్వారంటైన్ లో ఉండమని చెప్తున్నాము. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇదే నేపథ్యంలో నంబర్స్ తగ్గాయి కాబట్టి మనము జన్యుపరమైన టెస్టులు చేయించాల్సిన అవసరం అయితే ఉందండి. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏం వేరియంట్ ఎక్కడ ఎలా ఉన్నాయో హైయర్ సెంటర్స్ కి శాంపిల్స్ పంపించి వేరియంట్ అనాలిసిస్ చేయించాల్సిన అవసరం ఉంది. ఏదైనా హార్మ్ఫుల్ వేరియంట్స్ కనుక ఏదైనా సబ్ పాపులేషన్ లో కనుక రికగ్నైజ్ అయినట్టు అక్కడ కనుక మనం రెడ్ జోన్స్ పెట్టుకుని అక్కడ కనుక మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా కంట్రోల్ చేసినట్టు అయితే ఖచ్చితంగా మనకి కోవిడ్ ని కంట్రోల్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. సో జన్యుపరమైన టెస్టులు, జెనెటిక్ వేరియంట్ అనాలిసిస్ మీద ఎప్పుడో అసలు ఇది మనం చేసి ఉండాల్సింది. ఆ నిర్లక్ష్యమే కదా సెకండ్ వేవ్ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏదైతే జెనెటిక్ వేరియంట్ ఏదైతే హార్మ్ఫుల్ వేరియంట్స్ కనుక మనం కనుక్కుని దాన్ని మనం కంట్రోల్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మనకి వేవ్స్ అనేవి చాలా క్షీణించిపోతాయి. ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ గా మనము ట్రీట్మెంట్ అప్రోచ్ వాళ్ళకి సబ్ పాపులేషన్ కి ఈజీగా ఇవ్వగలుగుతాం. బయట కంట్రీస్ లో జెనెటిక్ వేరియంట్స్ అనాలిసిస్ అనేవి 15 to 20% శాంపిల్స్ లో వాళ్ళు చేస్తూ ఉంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా 0.0045% అంటే జెనెటిక్ అనాలిసిస్ చేసిన శాంపిల్స్ ఉన్నాయంట. మరి అది చాలా తక్కువ. అట్లీస్ట్ మనం ఒక 5 to 10% పాపులేషన్ కి జెనెటిక్ వేరియంట్ అనాలిసిస్ కనుక చేసినట్టు అవుతే మనకి ఈ పరిస్థితులు రాకపోగా ప్లస్ మనం అధికంగా మనము వాటిని కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్. సుధాకర్ గారు, ఏపీలో పరిస్థితి ఏంటండి? ప్రభుత్వ హాస్పిటల్ అవి కూడా బెడ్స్ అన్ని కూడా అందుబాటులో ఉండడం ఇవి చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కోవిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు చాలా ప్రాంతాల్లో. అవన్నీ ఏంటండి, అవన్నీ కూడా క్లియర్ చేస్తారా, ఇంకా అది కంటిన్యూ అవుతున్నాయా? కంటిన్యూ అవుతున్నాయండి, కానీ చాలా తక్కువ మంది ఉంటున్నారు అందులోను. మనకి ఇప్పుడు పాజిటివిటీ రేట్ అనేది విశాఖపట్నం ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో అయితే 3%కి వచ్చేసింది. మనకి ఈ నెలాఖరికల్లా 1%కి తీసుకురావాలని మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. అయితే విశాఖపట్నం సిటీలో అయితే మనకి 74 హాస్పిటల్స్లో 41 హాస్పిటల్స్ని డీనోటిఫై చేశాము. ఎందుకంటే అక్కడ 0 పేషెంట్లు ఎవరు లేరు కాబట్టి 41 హాస్పిటల్స్ని డీనోటిఫై చేసి వాళ్ళ రెగ్యులర్ కార్యకలాపాలన్నీ చేసుకోమని చెప్పాము. అంటే మిగతా పేషెంట్లందరినీ చూసుకోమని చెప్పి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని మాత్రం ఇంకా బి కేటగిరీలో అది చేర్చడం జరిగింది. అంటే ఏంటంటే కొన్ని కోవిడ్ బెడ్స్ ఉంటాయి, కొన్ని నాన్ కోవిడ్ బెడ్స్ ఉంటాయి. సో అలాగే మన కోవిడ్ కేర్ సెంటర్స్లోను కూడా ఒక 100 గదులున్న కోవిడ్ కేర్ సెంటర్లో ఒక 4-5 పేషెంట్లు మాత్రమే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తగ్గిన తర్వాత అక్కడ కూడా 0 వచ్చేస్తే ఎక్కడికక్కడ మూసేయటం జరుగుతుంది. ఓకే సుధాకర్ గారు, ఇంకొక విషయం అండి, మెడిసిన్కి సంబంధించి చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. రెమెడీస్ ఎవరని వారు అవి ఆ కోర్స్ వాడాలి ఈ కోర్స్ వాడాలని. ఇప్పుడు అది ఒక క్లారిటీ వచ్చిందండి. అసలు కోవిడ్కి సెకండ్ వేవ్కిది లేదా థర్డ్ వేవ్కిదో ఫస్ట్ వేవ్కి ఇలా వాడాం, దీన్ని పెంచాం డోసు, లేకపోతే ఈ ఇంజక్షన్లు మార్చాం, ఇప్పటికన్నా సరే ఒక క్లారిటీ ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే
ఇప్పుడు గత సంవత్సరంన్నరలో మనం చాలా విషయాలు నేర్చుకున్నవి మనంతకే ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆంధ్ర వైద్య కళాశాల మీకు తెలుసు 74 వెబినార్లు కండక్ట్ చేసింది ఇప్పటి వరకు. నిన్న ఆదివారం నిన్న 74వ కండక్ట్ చేశాము, రేపు నెక్స్ట్ ఆదివారం 75, ఇలా నిరంతరంగా సాగుతుంటుంది. దాంట్లో మనం చెప్పింది ఏంటంటే ఈ వైద్య బృందాలన్నిటికీ కూడా ఇది ఇంటర్నేషనల్, మనకి ఒక 50-60 మంది అమెరికా నుంచి కూడా దీంట్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఏ సమయంలో ఏం చేయాలి, ఈ రెమిడిసివిర్ ఉపయోగం ఉందా లేదా, స్టీరాయిడ్స్ ఎప్పుడు వాడాలి, ఎలాంటి సందర్భాల్లో సిటీ స్కాన్ చేయించుకోవాలి, దీని మీద చాలా క్లారిటీ ఇవ్వటం జరిగింది. అది ఒకసారి కాదు, మళ్ళీ కూడా ప్రతి వాళ్ళకి కూడా అది చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి రీజనబుల్ అండర్స్టాండింగ్ వచ్చాము. ఎలాంటి సందర్భాల్లో రెమిడిసివిర్ ఇవ్వాలి, ఎలాంటి సందర్భాల్లో మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవ్వాలి, ఎప్పుడు స్టీరాయిడ్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఆపేయాలి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి అన్నీ కూడాను మనం కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు చాలామంది డాక్టర్లకి దీని మీద చాలా క్లారిటీ ఉంది. రైట్, ఓకే. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు, మెడిసిన్ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇంతకుముందు ఏదో ఈ మెడికల్ షాపులన్నీ కూడా దోపిడీలకు పాల్పడడం అలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. ఇప్పుడు దాని మీద ఏమైనా నియంత్రణ అది ఉంది, మీరు ఏమైనా మానిటరింగ్లు అవి చేయడం చేస్తున్నారండి? తప్పకుండా చేస్తున్నామండి. ఎందుకనంటే ఇంతకుముందు రెమిడిసివిర్, ఇప్పుడేమో మనకి ఫంగస్ వచ్చింది, బ్లాక్ ఫంగస్ అని అంటాం కదా, మ్యూకార్మైకోసిస్ అని, దానికి మందులు కూడాను పూర్తి గవర్నమెంట్ నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఎవరికి అమ్మాలన్నా కూడాను అది మనకి డ్రగ్ కంట్రోలర్ ద్వారానే వెళ్ళే ఏర్పాట్లు చేశాము. దానివల్ల ఏంటంటే ఈ బ్లాక్ మార్కెటింగ్ అదంతా తగ్గిపోయింది. మొదట్లో కొద్దిగా స్పర్ట్ ఉంది ఈ బ్లాక్ మార్కెటింగ్ అదంతాను, క్రమేపీ అది తగ్గిపోయింది. అలాగే రెమిడిసివిర్ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు, చాలా పరిమితంగా వాడాలి, ఈ స్టేజ్లోనే వాడాలి అన్నప్పుడు ఈ అవగాహన పెరుగుతుంలోనూ రెమిడిసివిర్ ఉపయోగం కూడా బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఉపయోగం తగ్గిపోయిందో ఎక్కువ అందుబాటులోకి వచ్చింది, దాంతో బ్లాక్ మార్కెటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇటీవల మనకి యాంఫోటెరిసిన్ బి అనే మందు, బ్లాక్ ఫంగస్కి వాడే మందు ఏదైతే ఉందో అది కొంచెం కొరత ఉంది. దానివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే దానికి కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారమే వాడుతున్నాము. అంటే ఏంటి, డిఎంఎన్హెచ్ఓ మాత్రమే సప్లై చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్కైనా గవర్నమెంట్ హాస్పిటల్కైనా. ఏ పేషెంట్కి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఆ పేషెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియజేస్తేనే ఆ మందు వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇది నియంత్రించిందో ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను. సుధాకర్ గారు, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ సంబంధించి ఇంకా ఏమైనా కేసులు ఏమైనా రిజిస్టర్ అవుతున్నాయండి, పూర్తిగా కంట్రోల్ అయిపోయినాయా? లేదండి, ఉన్నాయి. రోజుకి ఒక 5 నుంచి 10 కేసుల మధ్యలో వస్తున్నాయి మన విశాఖపట్నం జిల్లాలో. మిగతా చోట్ల కూడా సుమారు అలాగే వస్తున్నాయి. ఇప్పుడు సుమారు 3000 కేసుల దాకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందులో మన దగ్గర విశాఖపట్నంలో దగ్గర 285 కేసులు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. అంటే ఒక 10% పీపుల్ని ఆల్రెడీ మనం డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. అంతేగాని మరీ విపరీతంగా కేసులు రావట్లేదు. అంటే సుధాకర్, ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధేనండి? బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అదేం కాదా? కాదు, ఇది కంటేజియస్ కాదు, ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. ప్రతి వాళ్ళలోనూ కూడా ఈ బ్లాక్ ఫంగస్ స్పోర్స్ ఉంటాయి, మన ముక్కులోనూ శరీరం మీద ఉంటాయి. వాళ్ళలో ఎవరికైతే షుగర్ పూర్తిగా కంట్రోల్లో లేదో, ఎవరైతే ఎక్కువ కాలం ఇది స్టీరాయిడ్స్ వాడతారో, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందో వాళ్ళలో ఈ స్పోర్స్ ఫంగస్ కింద మారి ఆ ఫంగస్ లోపలికి వెళ్ళి రక్తనాళాల లోపలికి చొచ్చుకుపోతుంది. అలాంటప్పుడు వీళ్ళకి ఆ పైనున్న ఆ రక్తనాళాలన్నీ మూసుకుపోవటం వలన పైనున్న టిష్యూస్ అన్నీ కూడా కుళ్ళిపోతాయి. దాన్నే గ్యాంగ్రీన్ అంటాం మనం. సో ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు, ఎవరి నుంచి వాళ్ళకే వస్తుంది. ఎవరికి అయితే షుగర్ కంట్రోల్లో లేదో వాళ్ళకి ఎక్కువగా మనం ఇది చూస్తుంటాం అనమాట. రైట్, ఓకే. సుధాకర్ గారు, ఫైనల్గా ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో భయపడే ప్రజలకి లేకపోతే పేషెంట్లకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఈ టైంలో? ఈ పాండమిక్ టైంలో ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు భయపడకండి, కానీ బాధ్యతగా ఉండండి అని మాత్రం నేను చెప్పగలను. బాధ్యత అంటే ఏంటంటే, మనం కోవిడ్ ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మనకి కేసులు తగ్గినాయి కదా అని చెప్పేసి మనకి ఈ వైరస్ నుంచి పూర్తిగా మనకి రక్షణ వచ్చిందని అనుకోవద్దు. దయచేసి మనకి బాధ్యతారాహిత్యం ప్రదర్శించాము అని అంటే ఖచ్చితంగా మనకి 3వ వేవ్ వస్తుంది, తీవ్రమైన 3వ వేవ్ వస్తుంది. కాబట్టి భయపడకండి, కానీ బాధ్యతగా ప్రవర్తించండి. ఇదే నేను ప్రజలకు చెప్పదలుచుకున్న సలహా. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి సూచనలు, సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. శిల్పి రెడ్డి గారు, ఇది
ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్ ప్రజలందరూ కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. లాక్డౌన్ విధించుకున్నాం, స్వీయ నియంత్రణ చేసుకున్నాం, ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుని, పూర్తిగా తగ్గే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి టైంలో విచ్చలవిడితనం మళ్ళీ ఇష్టం వచ్చినట్లుగా బయట తిరిగే పరిస్థితిగానే ఉంటే మూడో వేవ్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు, దాని ప్రమాదం పొంచే ఉంది. ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తలు మనం తీసుకుంటే, కొన్ని రోజులు ఎంత స్వీయ నియంత్రణ చేసుకుంటే మనకి, మన కుటుంబాలకి, మన స్నేహితులకి, బంధువులకి, అందరి ప్రాణాలకి రక్షణ ఇచ్చిన వాళ్ళు అవుతాము. దయచేసి మరికొన్ని రోజులు ఓపిక పట్టండి. లాక్డౌన్ ఓపెన్ అన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చినట్లుగా తిరిగి మళ్ళీ కరోనాని మీదకి తెచ్చుకోవద్దు. ప్రాణాలతో దయచేసి చెలగాటలు ఆడద్దు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు 9 NTV.